అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు దారుణ హత్యకు దారితీశాయి. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో హత్యపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు ఎస్పీ నరసింహ. వ్యక్తిగత కక్షలే రాజకీయ కక్షలుగా మారి మల్లయ్యను హత్య చేసినట్లుగా చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా చెప్పారు ఎస్పీ. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు పోలింగ్ జరిగేందుకు గ్రామంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే గ్రామంలో అదనపు పోలీస్ బలగాలు మోహరించడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే సూర్యాపేట జిల్లాలో ఒక హత్య జరిగింది. ఇది రాజకీయ పార్టీలో కొంత కలకలం అయితే రేపుతుంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఉన్నారు. చెప్పండి, లింగంపల్లిలో హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీని కారణాలు ఏమని భావిస్తున్నారు? ఈ యొక్క ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత లోకల్ కాలనీలో ఉన్న ఒక ఓటర్ని అభ్యర్థించడానికి పోయినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అది చిలికి ఒక పెద్ద ఇన్సిడెంట్గా జరిగింది. 2 వర్గాల వాళ్ళు నెట్టుకోవడం, కొట్టుకోవడం. ఆ కొట్టుకోవడంలో ఈ మృతునికి హెడ్ ఇంజరీ అయింది. సబ్సిక్వెంట్లీ మనం సూర్యాపేట జీజీహెచ్కి తరలించడం జరిగింది. అక్కడి నుంచి బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తరలిస్తుంటే వనస్థలీపురం దగ్గరలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి తీసుకెళ్ళి చెక్ చేస్తే అప్పటికి చనిపోయినట్టు. ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మనం మృతుని భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాం. లింగంపల్లి ఆల్వేస్ క్రిటికల్ విలేజ్. మనం దాన్ని అంచనా వేసి వాళ్ళకు చాలాసార్లు కౌన్సిలింగ్ చేసినాం, అక్కడ బైండ్ ఓవర్ చేసినాం. బట్ వీళ్ళు ఇందులో చూస్తే మృతుడు అంత కాంప్లికేటెడ్ పర్సన్ కాదు. అదేవిధంగా నేరస్తులు కూడా వీళ్ళ పాలి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు. ఇది ఓవరాల్గా మనకు ఆ సడన్ ప్రొవొకేషన్లో సడన్గా జరిగినటువంటి ఇన్సిడెంట్. బట్ ఇట్ ఈజ్ మేజర్ ఇన్సిడెంట్కి దారితీసింది కాబట్టి వీఆర్ టేకింగ్ స్ట్రింజెంట్ యాక్షన్. ఇక్కడ ఉప్పలయ్య కుటుంబం కావచ్చు, అక్కడ పాపయ్య కుటుంబం కావచ్చు. పాపయ్య గతంలో సర్పంచ్గా చేసి ఉన్నాడు. ఉప్పలయ్య కోడలు ఇప్పుడు కాంటెస్ట్ చేస్తున్నామే ఒకసారి పాపయ్య కోడల మీద నెగ్గి ఉంది. ఈ సందర్భంగా పాపయ్య అనే కొడుకులు ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఇందులో సతీష్ అని అండ్ గురువయ్య అని వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇతన్ని మనం ఆపితే కొంచెం మనకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుందనే కోణంతో ఇతనితోటి ఘర్షణ పడడం జరిగింది. ఆ ఘర్షణ అనేది 2 గ్రూపుల మధ్య ఘర్షణగా తలెత్తి 2 వైపులా దాడులు చేసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? నిందితులు ఎలా ఉన్నారు? ఈ కేసుని మనం ఎలక్షన్ రిలేటెడ్ సమయంలో జరిగింది కాబట్టి మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మనం ఫస్ట్ డే 1 నుంచే ఇది క్రిటికల్గా ఉంది కాబట్టి ఇక్కడ బైండ్ ఓవర్స్, కౌన్సిలింగ్స్ అండ్ అందరు కూడా ఎటువంటి నేరస్తుని మనం ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కొంతమందిని మనం అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళ రోల్ మనం ఎగ్జామిన్ చేస్తున్నాం. వాళ్ళ రోల్ క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కొంత వ్యక్తిగత కక్షలు అది రాజకీయ కక్షలుగా మారాయని చెప్తున్నారు. ఈ రాజకీయ కక్షల నేపథ్యంలో నిన్న జరిగినటువంటి గొడవల్లో మల్లయ్య మృతి చెందాడని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అనేక అవసరమైనటువంటి ఆ పికెట్ కూడా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. మరోవైపు నిందితులు మాత్రం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ 9 సూర్యాపేట.